నమస్తే కాక, వెల్కమ్ టు ఖత్తర్ వ్లాగ్స్ బుర్కపిట్ట. అయితే ముచ్చట ఏంటంటే కాక, మన తెలుగు వాళ్ళు రూమ్లో ఒక ఆరుగురు ఉన్నారంటే అందరు కలిసి ఉంటారు అన్న. ఒక్కరిని అలాగే చేయకూడదు. ఎందుకంటే ఆడు ఎంత పెద్ద జీతగాడైనా ఎంత చిన్న జీతగాడైనా ఆడు మాతో కలిసి ఉంటుండంటే మనోళ్ళు మనకు అని చెప్పేసి కలిసి ఉంటుండు. కానీ కాకపోతే ఆయన జీతానికి వాడు ఎక్కడో రూమ్ తీసుకొని ఉండొచ్చు, కానీ ఎందుకు మన దగ్గరకు వచ్చి ఉన్నాడు? మన తెలుగోడు, మనోడు, మన ఇండియోడు, ఎప్పటికున్నా నాకనే మన దగ్గర వచ్చి ఉన్నాడు కదా. మరి ఎందుకన్నా మరి ఒక్కని అలాగే చేస్తారు? ఒక్కని అలాగే చేసి ఐదుగురు టార్గెట్ చేస్తే ఎట్లుంటుంది అన్న? వాడు సచ్చిన పాము లెక్క. ఆడెంత పెద్ద జీతగాడైనా ఎంత చిన్న జీతగాడైనా పనికాడ టార్చర్, రూమ్లోకి వచ్చినాక టార్చర్. ఎందుకన్నా కలిసి ఉండుర్రు అన్న. ఒక రూమ్లో ఆరుగురు ఉన్నప్పుడు ఆరుగురు కలిసి ఉండుర్రి, కలిసి తినుర్రి, కలిసి చేయర్రి. ఎందుకంటే గల్ఫ్ అన్న, ఇంటికాడ మనం అందరిని వదిలిపెట్టుకొని వచ్చినాం. ఏమున్నా మనకు అంతా మన రూమ్లో అదొక్కటి గుర్తుపెట్టుకోరన్న. జై శ్రీరామ్.